అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ రంజాన్ అండ్ ఉగాది బిలేటెడ్ విషెస్ అండి. సారీ ఏమనుకోవద్దు, వీడియో అయితే కొంచెం లేట్ అయింది. అందరికి తెలిసితే కదండి, పండుగలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంట్లో పని ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా ఫుల్ వర్క్ ఉండడం వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకీ నా వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయండి. దీనివల్ల నలుగురికి అయితే ఇంకా షేర్ అవుతుంది. ఇది రంజాన్కి ముందు రోజు మా ఆఖరి సెహరీ మేము ఎలా చేసుకున్నామో మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా మార్నింగ్ బ్రష్ చేసుకొని మిశ్రీ నీళ్ళు తాగిన తర్వాత ఇలా ఒక దస్తర్ఖాన్ అయితే వేసుకొని ఫుడ్ ఐటమ్స్ మొత్తం పెట్టుకొని సెహరీ అయితే స్టార్ట్ చేసేస్తాము. సెహరీ కంప్లీట్ చేసిన తర్వాత ఇలైచీ వాటర్ అయితే తీసేసుకుంటాము. ఈ రంజాన్ నెలలో ఇలా ఇలైచీ వాటర్ అండ్ సబ్జా నీళ్ళు తాగటం వల్ల బాడీ కొంచెం కూల్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాం కాబట్టి బాడీ చాలా హీట్ అవుతుంది. అలాంటి హీట్ ఎక్కకుండా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక మా సెహరీ టైం వచ్చేసి 4:47. ఈ రంజాన్ మంత్ అంతా ఈ కార్డ్ని అయితే మేము ఫాలో అవుతాము. ఇఫ్తార్ సెహరీ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ చాలా బాధగా ఉంది, ఎందుకంటే రంజాన్ నెల అప్పుడే అయిపోయిందా, ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఇక సెహరీ కంప్లీట్ చేసిన తర్వాత మా మధ్యలో డిషెస్ అన్నీ అయితే సదిరిస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ ఖురాన్ అయితే చదువుకుంటున్నాను. కొంచెం సేపు ఖురాన్ చదివిన తర్వాత అజాన్ అయితే ఇచ్చారు. అజాన్ ఇచ్చేంత వరకు మనమైతే నమాజ్ ఆఫర్ చేయకూడదు అనమాట. వన్స్ అజాన్ ఇచ్చిన తర్వాత ఫజర్ నమాజ్ అయితే అందరం కలిసి చక్కగా చదువుకున్నాం. నమాజ్ తర్వాత కొంచెం సేపు అలాగే కూర్చొని తస్బీ అయితే కౌంట్ చేసుకున్నాం అనమాట అందరం కలిసి. ఇక ఆల్మోస్ట్ తెల్లారుతుంది అనగా కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుందామని ఒక ½ an hour అయితే పండుకొని లేచాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్ లేస్తాం కాబట్టి నిద్ర అస్సలు సరిపోదన్నమాట. ఇక మా బాబు 10th క్లాస్ కాబట్టి వాడికి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. అన్నీ ప్రిపేర్ చేసి వాడిని స్కూల్కి పంపించేసరికి 10 to 8 అయితే అయిపోయింది. ఇక మా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఏంటుందండి, అదేనండి వర్క్ అండి. మా మరదలు వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంది. ఇక తను బట్టలు వేస్తుంటే నేను ఇల్లు మొత్తం నీట్గా కసువు అయితే ఊడ్చుకొని వచ్చానన్నమాట. ఇక తర్వాత మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సింది ఉంది. ఇంతకి లోపే ఇంకా ఇదైతే స్టార్ట్ అవుతుంది కదా, మార్నింగే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చేద్దామని చెప్పి అయితే బయలుదేరాము. ఇక్కడ మా అపార్ట్మెంట్ వాళ్ళు ఉగాది శుభాకాంక్షలని చాలా చక్కగా రాశారు. మా అపార్ట్మెంట్ మొత్తం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మీ అందరికీ బిలేటెడ్గా ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఎందుకు చాలా మంచు పడింది. మార్నింగ్ 8 వరకు అయితే చల్లగా అనిపించింది, తర్వాత అదరగొట్టింది అనుకోండి ఎండ. మా మొక్కలు ఈ ఎండకి వెలువెల్లాడిపోతున్నాయండి. ఇక మేము వెళ్ళి వెజిటేబుల్స్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత అసలు సంగతి ఏంటంటే ఈద్కి ఒక శారీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోలేదు. ఇక టైలర్స్ అయితే చాలా బిజీగా ఉన్నారు. 2 పండుగలు ఒకేసారి వచ్చాయి కాబట్టి టైలర్స్ కూడా అస్సలు రెస్ట్ లేదనమాట. సో ఇంకా నేనైతే స్టిచ్ చేస్తాను, యూట్యూబ్ని ఫాలో అవుతుంది అని ఒక ధైర్యం అయితే చేసేసాను. ఇంకా మేము తీసుకొచ్చిన వెజిటేబుల్స్ మొత్తం మా అమ్మగారు అయితే నీట్గా క్లీన్ చేసి కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. మా చిన్నతనంలో అయితే అప్పటికప్పుడు తెచ్చుకొని మేము పొలుచుకొని వండుకునే వాళ్ళం. అప్పట్లో ఫ్రిడ్జ్లు పెద్దగా లేవు కదా, అందుకనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేసరికి అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నాము. ఇక మా హనీ అయితే హౌస్ క్లీనింగ్లో ఎంగేజ్ అయిపోయింది. మా మరదలు బట్టలు అయితే వాష్ చేస్తుంది. మా బుడ్డది నేను బట్టలు దిగుతా మమ్మీ అని చెప్పి ఆమెనైతే విసిగిచ్చేస్తుంది. నా బ్లౌజ్ అయితే ఇక ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. లివర్ కర్రీ అండ్ చపాతీస్ అయితే చేస్తున్నారు. ఇక నేను మిషన్ దగ్గర అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఒక బ్లౌజ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాను. ఇక ఈరోజు ఉగాది పండుగ కూడా కాబట్టి మా మరదలు ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసింది. చాలా ఎమ్మీగా ప్రిపేర్ చేసింది. తన మాటలోనే ఏం ఇంగ్రీడియంట్స్ వేసిందో ఒకసారి అయితే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఎవరు ఇవ్వట్లేదు, సర్లే వచ్చిన పని మేమెందుకు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి అయితే నేనే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. నేనైతే మా ఇంటి పక్కన దుర్గా ఆంటీ అని ఉండేవారు. ఆ ఆంటీ నాకు ఇలాగే చూపించారు. సో నేనైతే ఇలాగే చేస్తున్నాను. దీనికోసం నేను 4 బనానా, చింతపండు గుజ్జు, మ్యాంగో, 2 పచ్చి మామిడికాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. ఇది ఇంకా మన వేప పూత, బెల్లంని అయితే నేను ఇలాగా కచ్చాపచ్చాగా కొంచెం దంచి అయితే ఇలా పెట్టుకున్నాను. అయితే వచ్చేసి రెడీ అయిపోయింది. ఏదో కలిపేస్తుంది అత్త అని చెప్పి దీన్ని కూడా హెల్ప్ చేసిందట, తినేసేస్తుంది. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు మనమైతే మామిడికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే
చింతపండు గుజ్జును కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత దీంట్లోనే ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అంటే తెలుగు వాళ్ళు హిందూస్ ఉంటారు చూడండి, వాళ్ళు ఈ ఉగాది పచ్చడి న్యూ ఇయర్గా చేసుకుంటారు కదా ఉగాది అయితే. సో వాళ్ళు తిన్న ఫస్ట్ వాళ్ళ నాలుగుకి ఏ టేస్ట్ అయితే తగిలిద్దో అలా ఉంటుంది అని, ఇయర్ మొత్తం అలా నడుస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకని కొంచెం నేనైతే బెల్లమే ఎక్కువ వేస్తాను, వాళ్ళు కాదుగా చేసుకుంటుంది మేమే. కానీ చూడండి ఎలా కనబడుతుందో చక్కగా. ఇప్పుడు మనం దీంట్లోనే వేపపూత కూడా వేసుకున్నాము. ఇవ్వండి వేపపూత అయితే కడిగాను. ఇప్పుడు ఒకసారి దీన్ని చక్కగా కలుపుకొని బనానాస్ అయితే కట్ చేసుకుందాము. ఈ లోపు బనానాస్ కట్ చేసుకొని దాంట్లో కలుపుకుందాము. అండ్ ఇప్పుడు మనమైతే బనానా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా అయితే మా ఆంటీ చేస్తారు, సో అందుకని నేను ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఇలా చేయడం అని. ముస్లిం బిర్యానీ పాయసం మీకు ఎంత ఇష్టమో, మీ ప్రసాదాల్లో నాకైతే ఉగాది పచ్చడి పానకం అంటారు చూడండి, ఈ రెండైతే చాలా ఇష్టం. సో అందుకని నేను ఎవరో ఇచ్చే వరకు వెయిట్ చేయడం దేనికని ఇందుకు ఇంట్లో చేసేస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీ కనబడుతుందో. మా హనీ అయితే టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తుంది, మేము ఉపాసాలు కాబట్టి. నాకు సిక్కి లేదు కాబట్టి, నేను లేను కాబట్టి. బాగుందా? అన్నీ సరిపోయినాయా? సూపర్ అండి. ఓకే అండి, బాయ్ అండి. తర్వాత మేము కూడా ఉగాది పచ్చడిని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇందులో కొబ్బరి ఒకటి మిస్ అయింది అనిపించింది. ఇక ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు ఎవరైతే ఏంటండి అందరి పండుగలు ఒకటే అనేది నా ఫీలింగ్. ఇక మా పెద్దకు గోరింటాకు తీసుకొస్తే మొత్తం చక్కగా రుబ్బుకొని మా బుడ్డదాన్ని ఉయ్యాలేసి బాగా ఊపేసి నిద్ర పంపించిన తర్వాత తనకి కాళ్ళకి చేతులకి చక్కగా గోరింటాకు అయితే పెట్టి మా మరదలు కవర్లు అయితే వేసేసింది. ఇక నైట్కి వచ్చేసరికి పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము కూడా చక్కగా 12 వరకు గోరింటాకు అయితే పెట్టుకున్నాము. మా చిన్నతనం రోజులైతే చక్కగా గుర్తొచ్చాయి. అప్పట్లో మేము గోరింటాకే యూజ్ చేసాము. ఇప్పుడు కోన్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కోన్లు అయితే పెట్టుకుంటున్నారు. కానీ ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చక్కగా చలువ చేస్తుంది అంటారు కదా, మన బాడీలో హీట్ అంతా లాగేస్తుంది అంటారు కదా. ఇదండి ఇక మా ఈద్ ముందు రోజు విశేషాలు. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇక మీ ఇంట్లో మీ పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండ్ ఈద్ బిలేటెడ్గా. బాయ్.